జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలో ఘనంగా మన్యవీరుని జయంతోత్సవాలు నిర్వహణ. అల్లూరి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చిన పలువురు ప్రముఖులు. విదేశీ వైద్య విద్యార్థులకు వైసీపీ నేతల సంఘీభావం. రిజిస్ట్రేషన్ కోసం వెళితే జుట్టు పట్టుకుని లాగడం అన్యాయమన్న మాజీ మంత్రి సిదిరి. అప్పన్నను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఆలయ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడి. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ సమీపంలోని అల్లూరి విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, జెడ్సీ శివప్రసాద్, కలెక్టరేట్ ఏవో ఈశ్వర్రావు, డిఆర్డీఏ, యూసీడీ పీడీలు లక్ష్మీపతి, సత్యవాణి, ఎల్డీఎం శ్రీనివాసరావు, నాబార్డ్ ఏజీఎం వసంత్ కుమార్, ఇతర అధికారులు మన్యవీరుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఆయన పోరాట పటిమ, దేశభక్తి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన బాటలో అందరూ నడిచి ఉత్తమ సమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. జరిగింది మనం అందరికీ తెలిసిన అంశమే. ఆయన ఎంత గొప్ప మహనీయులు, ఎన్నో పెద్ద త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని రావడానికి ఒక ముఖ్య కారణమయ్యారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొదలుపెట్టి రంపా రెవల్యూన్ కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా పోరాడి ఆయన ప్రధానంగా గిరిజన ప్రజలకి మేలు జరిగే విధంగా త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను ఈరోజు గుర్తుంచుకొని మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక శాంతి భద్రత మెయింటైన్ కావడానికి, అదేవిధంగా గిరిజన బిడ్డల ఒక అభివృద్ధికి పోరాడాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు సీతమ్మధార కూడలి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి విశాఖ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. గిరిజనులకు గెరిల్లా ఉద్యమంలో తర్ఫీదు ఇచ్చి బ్రిటిష్ వారిపై పోరాటం చేయించిన మహనీయులు అల్లూరి అని కీర్తించారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అని చెప్పారు. అల్లూరి నడయాడిన ప్రాంతానికి అల్లూరి జిల్లాగా నామకరణ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాల శ్రీనివాస్, కట్టుమూరి సతీష్, పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమరయోధులు, మన్యవీరులు స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు గారి కాశీ విగ్రహానికి ఘనమైన నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ క్యాంపు కూడా యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి ఆయన పోరాట పటిమ, స్వాతంత్ర పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచి, ముఖ్యంగా గెరిల్లా పోరాటం ద్వారా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ స్వతంత్ర పోరాటంలో కూడా గిరిజనులకి, వెనుకబడిన వర్గాల వారిని ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ధన మాన ప్రాణాలని వారు హరిస్తున్న సమయంలో బ్రిటిష్ వారు బెంబేలెత్తే విధంగా ముఖ్యంగా గిరిజన వాళ్ళందరినీ కూడా వారికి విలువిద్యలు కానీ యుద్ధ విద్యలు కానీ నేర్పించి
వారిని కాపాడుకుంటూ మన సంపదను కాపాడుకునే విధంగా ఆ రోజు వారందరినీ కూడా తర్ఫీదునిచ్చి అల్లూరి సీతారామరాజు గారి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆయన్ని ఇది ఏదైనా స్వాతంత్ర సమరయోధులు ఒక వర్ధంతికో జన్మదినానికో మనం ఇలా నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క పోరాట స్ఫూర్తిని వారి త్యాగాలను కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని వారి ఆత్మిక శాంతి చేకూరే విధంగా మనం కూడా పేద ప్రజలకు కానీ అదేవిధంగా దేశభక్తి భావంతో మెలిగి ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి పాటుపడాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ పాయకరావుపేట పట్టణం మెయిన్ రోడ్డు జీవీఆర్ నగర్ కూడలి వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు కాపునాడు జిల్లా నాయకుడు జగతా శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాపు నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొని వంగవీటికి నివాళులు అర్పించారు. జనసేన నాయకులు విశాఖ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, వైసీపీ నాయకులు దగ్గుపాటి సాయిబాబా, జగతా శ్రీను, టీడీపీ పార్టీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మల్లపురెడ్డి రమాకుమారి, జనసేన పార్టీ నాయకురాలు నారపురెడ్డి పద్మలు అతిథులుగా పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ కాపునాడు కన్వీనర్గా కొమరాల నాగార్జునను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాపు నాయకులు నాగార్జునను సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్గీయ మోహనరంగ ఒక కాపు నాయకుడు మాత్రమే కాదని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన జననేత అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తామని తెలియజేశారు. ఎలా అయితే ఉందో అదే విధంగా మా పాయకరావుపేటలో పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆయన జయంతి కార్యక్రమానికి పాల్గొనేందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదే విధంగా రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాయకరావుపేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు జరుపుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము వంగవీటి మోహన్ రంగా గారితో కలిసి ప్రయాణించే అవకాశం నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రతిపాడులో ఆయన వస్తే ముద్రగడ పద్మనాభం నిరహార దీక్షగా ఆయన పరామర్శించడానికి వస్తే ఆయన జీపుని ఇంజిన్ స్టార్ట్ చేయకుండా 1 కిలోమీటర్ దూరం ప్రజలే మోసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తే పాయకరావుపేట నుంచి ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఇక్కడి నుంచి మరి 2 బస్సులు వేసుకుని వెళ్ళి సుమారు ఎటువంటి కమ్యూనికేషన్స్ ఈ సెల్ ఫోన్లు కానీ వాహన సౌకర్యాలు లేని పక్షంలో ఆ రోజు 20 లక్షల మందితోటి కృష్ణానదీ తీరంలో అతిపెద్ద సమావేశం పెట్టడంలో కొన్ని వర్గాల వాళ్ళకి ఈర్చి వచ్చి ఆయన అంతమొందించడం జరిగింది. అయినా సరే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకి ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ మరి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కుమారుడు కూడా నిజాయితీగా ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా నేను రంగా గారు అబ్బాయినని చెప్పి విరవీకి అయితే వెళ్ళటం లేదు. చాలా సౌమ్యుడు అని పేరు వచ్చింది అతనికి. మరి అతి త్వరలో అతను కూడా ఆయన గుర్తిస్తే రంగాన్ని గుర్తించినట్టు అవుతుందని ఈ సందర్భంలో మా పాయకరావుపేట నియోజకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. విజయవాడలో విదేశీ వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో 54 నెలల వైద్య విద్య పూర్తి చేసి అక్కడ 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి స్వదేశంలో మరొక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన విద్యార్థులను జుట్టు పట్టుకొని కొట్టడం అన్యాయమని ఆయన వాపోయారు. విద్యార్థులు కూడా తమ ఆవేదనను మీడియా ఎదుట చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినారా, ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ దానికి కాంపెన్సేటరీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి నేను వాళ్ళకంటే కాంపెన్సేటరీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అక్కడ ఫారెన్ యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు. మేము దాన్ని నమ్మము అంటారు. నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి, ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఈ కాంపెన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఉన్నాయా నేను అడుగుతా ఉన్నా.
మేమందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం. ఇక్కడ లేని రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు, ఓకే. అయినా సరే అది కూడా పెట్టినప్పటికీ మీరు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి, 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా. ఇది చాలా తప్పు. ఇది పక్క రాష్ట్రాల్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మీరు తీసుకొని తక్షణమే పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వాళ్ళు నీట్ పీజీ ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ఇంకో దానికి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. దీనికి కొంత కావాల్సింది సెన్సిబిలిటీ, కొంత హ్యుమానిటేరియన్ ఆలోచన ఉండాలి, హ్యూమన్ టచ్ ఉండాలి. దీన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలి. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మీ రిప్రజెంటేటివ్ ఎవరినో పంపించి మాట్లాడించి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పిల్లల మీద దాడులు చేసినటువంటి పోలీస్ అధికారులు లేకపోతే ఉసుగొల్పినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని. పిల్లల్ని నేర్పిస్తే ఏమొస్తుందండి? నాకు అర్థమవుతుంది. డాక్టర్ల మీద దాడులు ఏంటి మాట్లాడుకోవాలంటే మొన్న ఎప్పుడో రంగరామ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేరుగా చెయ్యి వేసినటువంటి సందర్భం చూస్తాం. అంటే ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే, పిల్లలతో మాట్లాడితే రాజకీయాలు అనిపిస్తాయి. ఎక్కడున్నది రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ గౌరవం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ గర్వం ఎక్కడుంది ఇప్పుడు? ఎందుకు ఇంతమంది పిల్లలు బయటకు వెళ్ళి చదువుతా ఉన్నారు? ఇక్కడ మెడికల్ సీట్స్ లేవు కాబట్టి. మెడికల్ సీట్స్ పెంచడానికే కదా ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చాం. మనం 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 5 కాలేజీలు మేము ఓపెన్ చేశాం. 24-25కి మరొక 5 కాలేజీలు గ్రౌండ్ అవ్వాల్సి ఉంది. పులివెందులు సీట్లు ఇస్తాం, మీరు ఎన్ఓసీ ఇవ్వండి అంటే మాకు మెడికల్ సీట్లు వద్దన్నటువంటి ప్రభుత్వం ఇది. మరి పిల్లల పట్ల సానుకూలంగా ఉంటుందని మనం ఎలా ఆలోచించగలం? మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు. 8,500 కోట్లు, మొత్తంలో 2,500 కోట్లు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టాము. ఇంకా 6,000 కోట్లు పెడితే పర్మనెంట్ గా 17 మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులోకి వస్తాయి. 2,550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మరి ఇలాంటి వాళ్ళు ఎవరు ఫారినర్లు చదువుకునే అవసరం ఉండదు కదా. పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే జగన్నాథ స్వామి ఉత్సవాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా స్వామివారిని రోజుకొక అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఉత్సవ నిర్వాహకులు. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లలేని భక్తులు తమ గ్రామానికి వచ్చి జగన్నాథుని దర్శించుకుంటే పూరి అనుభూతి దక్కుతుందని వారు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులే స్వయంగా చెబుతున్నప్పుడు తమలో మరింత ఉత్సాహం ఉప్పొంగుతోందని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. ఈ 10 రోజులు అంగరంగ వైభవంగా మా దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారి అవతారాన్ని బట్టి ఆయనకి ఇష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మేము నిర్వహిస్తున్నాము. మా గ్రామంలో జగన్నాథుడు రావడం నిజంగా మా అదృష్టం. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. పూరి వెళ్ళలేని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే స్వయంగా పూరిలో ఉన్న జగన్నాథుడిని దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకొని ఆయన కృపకి పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. 27వ తారీఖు నుంచి రేపు 6వ తారీఖు వరకు ఈ జగన్నాథ రథోత్సవాల్లో అంగరంగంగా జరుగుతున్నాయి. మా ఆలయ ప్రధాన అర్చకులు, రామాలయం ప్రధాన అర్చకులు, శివాలయం ప్రధాన అర్చకులు, వినాయక ప్రధాన అర్చకులు, అందరు అర్చకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రెండు పూర్వ పూజలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు ఉదయం
10 గంటల నుంచి హోమం జరుగుతుంది. అంటే విశాఖపట్నం యొక్క జగన్నాథ స్వామి చాలామంది వెళ్తుంటారు, పూరి వెళ్తుంటారు. మేము అన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో కూడా జగన్నాథ స్వామి ఉత్సవం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది 3వ సంవత్సరం. ఈ మీడియా ద్వారాగా పరిసర గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. వచ్చి ఇక్కడ జగన్నాథ స్వామిని దర్శించుకొని కోరుకుంటున్నాం. చింతలగ్రహారంలో వేయించేసినటువంటి శ్రీ గోపాలకృష్ణాలయంలో 27వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కూడా జగన్నాథ స్వామి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం. ఈ ఉత్సవాలన్నంతటిని కూడా భగవద్భక్తుల అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకున్నామనేటువంటి ఒక ఆశయం మాకు నెరవేర్చింది. తరువాత 27వ తేదీ నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులు పాల్గొని ఈ రోజుకు ఒక అవతారంతో స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఆ దర్శనాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి పునీతునవుతున్నారు. ఆ పరిస్థితుల్లో రేపు 6వ తేదీ జరిగేటువంటి రథయాత్రలో విశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడి ఈ సేవ మైదానంలో రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య యాగం నిర్వహించి ఈ కార్యక్రమంలో భక్తులకు భాగస్వామ్యం కల్పించారు నిర్వాహకులు. పంచరాత్ర ఆగమ పండితులు శ్రీమాన్ ఇరగవరపు వెంకటవాసు స్వామి పర్యవేక్షణలో ఆగమ స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం యాగంను నేత్రపర్వంగా చేపట్టారు. బీజేపీ సీనియర్ నేత కరణంరెడ్డి నరసింహరావు, జ్యోతి దంపతులు యాగంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గత 9 రోజులుగా శ్రీ వారాహి అమ్మవారి పూజలు ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ రాజశ్యామల హోమం ప్రత్యేక పూజ జరుగుతుంది. రేపు పూర్ణాహుతి, రేపటితో ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మన గాజువాకలో వడ్లపూడిలో శ్రీ రాజశ్యామల యాగం ఇప్పుడు జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ కూడా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినందుకు పంతులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాసు శర్మ గారు, అదేవిధంగా హరీష్ శర్మ గారు గత 15 ఏళ్లుగా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో భక్తులందరికీ కూడా వారికి ఏ పూజ కావాలన్నా సరే ఆయన చాలా చక్కగా శాస్త్రోక్తంగా చేయిస్తారు. మన లంకా మైదానంలో కూడా భారీ వినాయకుడి దగ్గర వారే విశేష పూజలు చేస్తుంటారు. మరి వారి సూచనల మేరకు ఈ రోజు పూజలో మేము కూడా మా దంపతుల సమేతంగా పాల్గొన్నాము. వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు 9వ రోజు అమ్మవారికి చాలా విశేషం. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అలాగే ఇప్పుడు రాజశ్యామల హోమం విశేష సుగంధ ద్రవ్యాలతో, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో, మోద పుష్పాలతో, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాసపువ్వు, పచ్చకర్పూరం, తొంగమస్తకాలు, బంధమస్తకాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పట్లపూడి గ్రామ మహిళలందరి చేత కూడా సారి ఊరేగింపు, సారి సమర్పణ కూడా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి రాజ్యాధికారాలు కావాలన్నా సరే అతి త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాము మునుముందు. అలాగే ఈ 9 రోజులు కూడా ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అన్ని కూడా సత్వరంగా అతి శీఘ్రంగా నెరవేరుతాయి. లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క వారాహి నవరాత్రి పూజా మహోత్సవాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. రేపు సాయంత్రం విశేషంగా 108 ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. కాపు సామాజిక వర్గంలో పుట్టిన, నిరంతరం అన్ని వర్గాల అభ్యున్నత కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహనరంగా అని రంగా కుటుంబ సభ్యుడు వంగవీటి మేఘనాథ్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 72వ వార్డు సండ్రానివాలపాలెంలో రంగా అభిమాని కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగా మరణాంతరం ఆయన వారసుడు రాధాకృష్ణ ప్రజల్లో ఉంటూ ప్రజాభిమానం పొందారని, ఇటీవల కూటమి విజయంలో కూడా ఎనలేని పాత్ర పోషించారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా నేటికి రాధాకృష్ణకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రంగా ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 71వ వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, భాజపా నేత కరణం రెడ్డి నరసింహరావు, జనసేన నాయకులు కరణం కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చేసిన రాజాన రామారావు గారికి, కన్నవరెడ్డి నరసింహరావు గారికి, సాలాప రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మన జన్మదిన సందర్భంగా ఈ రోజు సుమారు ఒక 30 మంది వరకు వృద్ధులకి, మహిళలకు చీరలు ఇవన్నీ పంపిణీ కూడా కార్యక్రమం కూడా ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలా ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ఈయన ప్రజా విప్లవ వీరుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పుట్టినరోజు 78వ పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ ఆ ఉత్సవాలని, ఆ జయంతి వేడుకల్ని జరుపుకోవడం, మన గణేష్ వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుపుకోవటం చాలా సంతోషదాయకం. కొన్ని విషయాలు మేము మా కుటుంబం నుంచి కొన్ని విషయాలు మేము ఓపెన్ అవ్వక తప్పని పరిస్థితి. 88లో రంగా గారు చనిపోతే 89లో వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి పార్టీ ఎలక్షన్స్ ముందు రంగా గారి పేరు, రంగా గారి కుటుంబ సభ్యుల్ని ఉపయోగించుకుంటుంది. అధికారంలోకి వచ్చాక మాత్రం మర్చిపోతారు, మాకు న్యాయం చేయరు. రంగా గారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా మన యువ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఉన్నారు, రంగా గారి వారసుడు. ఆయనకి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వంలో ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. పొద్దున్న తిరుపతిలో ఉండేవాడు, సాయంత్రం వైజాగ్లో ఉండేవాడు. అంతా రెక్కల కష్టం తన భుజస్కంధాలపై వేసుకుని కూటమికి ఘన విజయం చేకూర్చితే సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఈనాటి వరకు ఆయనకి తగిన న్యాయం చేయలా. ఇది రంగా గారి అభిమానులందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది. దీన్ని మేము ఎవరం కూడా సహించం. మేము బతిలాడుకుని పదవులు తీసుకోము. రాధా వెళ్ళి ఏనాడు నాకు ఈ పదవి కావాలని చెప్పని అడగడు. డిసెంబర్ 26 వరకు టైం ఇస్తున్నాం. డిసెంబర్ 26 లోపుగా వంగవీటి రాధాకృష్ణ గారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రంగా గారి అభిమానులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి తదుపరి కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తాం. ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. సోలార్ వల్ల అతి తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుందని ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీకే నాయుడు అన్నారు. గాజువాక ఆర్ఆర్ఆర్ కేంద్రంలో సోలార్ రూఫ్ టాప్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా సోలార్ రూఫ్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుంటే అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం లభిస్తుందని అన్నారు. సోలార్ రూఫ్ టాప్ వల్ల గృహ వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్లు నిర్మించుకొని విద్యుత్ను ఆదా చేసుకోవాలని సూచించారు. 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ పార్థసారథి, ఏఈ రామకృష్ణ, జోనల్ కమిషనర్ శేషాద్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, బీజేపీ నాయకులు సిరసపల్లి నూకరాజు పాల్గొన్నారు. ఈ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తుంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని చెప్పి వార్డు కార్పొరేటర్గా నేను కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయండి. ఇదేంటంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్స్ అయితే 78,000 సబ్సిడీ వస్తుందండి మనకి. అలాగే ఎవరైనా 1 కిలోవాట్ పెట్టుకుంటే 120 యూనిట్లు యావరేజ్గా జనరేట్ అవుతుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 240 యూనిట్లు జనరేషన్ వస్తుంది, సోలార్ జనరేషను నెలకి. అలాగే 3 కిలోవాట్లు పెట్టుకుంటే నెలకి 360 యూనిట్లు మనకి జనరేట్ అవుతుందండి. మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కన్జ్యూమర్స్ అందరూ కూడా 3 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే వాళ్ళకి బిల్ 0 వస్తుందండి.
ఒక 8 నెలల పాటు. ఒక్క వేసవి నెలలో, వేసవి 3-4 నెలల్లోనే మీరు మాకు కట్టవలసి ఉంటుంది. మిగతా 8 నెలలు కూడా మీ వాడకం కంట జనరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరిగి మేమే మీకు యూనిట్కి ₹2.09 లెక్కన మీకు తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తాము. ఇది చాలా మంచి పథకం అండి. దీనికి 5 సంవత్సరాలు ఆ వెండర్ వారంటీ ఇస్తారు. అలాగే దీని జీవితకాలం 25 సంవత్సరాలు. మీరు పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాల్లో మీకు తిరిగి వస్తుంది. మిగతా 20 సంవత్సరాలు కూడా మీకు ఇది ఫ్రీయే. మీకు జీరో బిల్ వస్తుంది ఒక 20 సంవత్సరాల పాటు. సో ఈ మంచి పథకాన్ని ఉపయోగించుకొని మీరు ఒక రెస్పాన్సిబుల్ కస్టమర్గా, సిటిజన్గా కూడా మీరు మారుతారని మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తొలిసారి విశాఖ చేరుకున్న పివిఎన్ మాధవ్ను బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి భారీ స్వాగత ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయానికి కొనసాగుతున్న ర్యాలీలో కమలం జెండాలు రెపరెపలాడాయి. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ తనను గుర్తించి అధ్యక్షుడిగా నియమించిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని, కూటమి నాయకులతో సమిష్టిగా పనిచేస్తూ బీజేపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తలకు సముచిత స్థానం ఉండేలా కృషి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన వారిలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, ఎన్ ఈశ్వర్రావు, సాగి విశ్వనాథరాజు, విశాఖ అధ్యక్షులు పరశురామరాజు, సురేంద్ర, డిఎన్ వర్మలు పాల్గొన్నారు. అందరి యొక్క అభిమానానికి ఏదైతే ఉందో నేను సర్వదా సతదా కృతజ్ఞుడిగా ఉంటాను. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంత అభిమానం చూపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ కూడా పెద్ద కర్తవ్యం ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంతో పాటు మనం పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అనేక మందిని చేర్చే ఒక గొప్ప ప్రక్రియ మనం ప్రారంభించాలి. ఇవాళ ఒక గొప్ప శుభారంభంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చిరకాల మిత్రుడు, అలాగే మన ప్రాంతంలో ఎక్కడ ఏది 4 చక్రాల బండి తిరగాలి అంటే మనకు కనిపించేది రవిరాజ్ ట్రావెల్స్. రవిరాజు గారు మీరు స్టేట్ ప్రెసిడెంట్ అయితే తప్ప నేను చేరనన్నాడు. నేనన్నాను అలా అయితే చాలా కష్టం, మా పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైనా కూడా తప్పనిసరిగా చేరాలన్నాను. ఆ విధంగా మా రవిరాజు గారి వాళ్ళ చేరటం ఏదైతుందో చాలా గొప్ప విషయం. పోలమాంబ గుడి వద్ద మనకి పార్టీలో చేరటం జరిగింది. తన ఉత్తరాంధ్ర సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో అన్ని బస్సు, లారీ, అన్ని ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షుడు. ఈ ప్రాంతంలో మన అందరి యొక్క సంక్షేమాన్ని ఆలోచన చేసి, ముఖ్యంగా ఇక్కడ మన ఆఫీస్ ఉన్న ప్రాంతంలో అన్ని గుళ్ళకి పెద్ద దాత అటువంటి రవిరాజు గారికి పార్టీలో స్వాగతంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా అభిమానంతో రావటం జరిగింది. మా నాన్నగారు బాగా ధనం సంపాదించారు. ఆ ధనం పేరు అభిమాన ధనం. ఆ విధంగా అభిమాన ధనం ఏదైతే ఉందో దాని కారణంగానే మొన్న విజయవాడలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఉందో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా, ఆనందంగా, హృద్యంగా నేనే రాష్ట్ర అధ్యక్షుడయ్యాను అనే భావంతో అందరూ కూడా అక్కడికి రావడం ఏదైతే ఉందో నిజంగానే నా గుండె చెలించిపోయింది. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అని నినదిస్తూ ఆర్ఎంహెచ్పి సింటర్ ప్లాంట్ విభాగాల కాంట్రాక్టులను వెంటనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో నేడు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖపట్నం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్పొరేట్ శక్తులు కన్నేశాయని, వాటి నుండి ప్లాంట్ని కాపాడాల్సింది పోయి వారికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాల తీరు మారాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా విధుల నుండి తొలగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తూ రాబో పార్లమెంటు సమావేశంలో కేంద్రం తీర్మానం చేయాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కార్మికులపై ఉద్యమంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పోలీసు నిర్బంధం నిలిపివేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటుకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో డిపార్ట్మెంట్ల ప్రైవేటీకరణ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మకమైనది. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 11,000 కోట్లు ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చారు? మీరు రేపొద్దున దీన్ని అమ్మటానికి, ఆదాని గారికో ఇంకొకరికో లాభం చేయడానికి, బ్యాంకుల అప్పులు తీర్చడానికి, దాంట్లో 80-90% వాడుకుని మీ పాత బాకీలు ఎవరో అక్కడ సెటిల్ చేయడానికి వాడుకుని పావలా బేడ మాత్రం దీని మీద కర్మాగారం మీద ఖర్చు పెట్టడానికి షో చేస్తున్నారా? ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్య సనాతనవాదం అంటూ గట్టిగా ఉద్యమిస్తున్న కళ్యాణ్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఏం మాట్లాడారో దయచేసి గుర్తుంచుకోండి. గవర్నీలు ఇదే ఉద్యమంలో మేము ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన శ్రీనివాసరావు గారు ఇవాళ ఇక్కడ చేసిన ఉద్యమ శిబిరమే అవసరం లేదంటే మాట్లాడటం మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కటి చెప్తున్నానండి, వాళ్ళకి అందరి డిమాండ్ ఒకటే, విశాఖ ఉక్కు అంటే నేను అలాగే అక్కడున్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ గారికి, ప్రవీణ్ గారికి, వెస్లీ గారికి, వెంకటరెడ్డి గారికి, సాంబశివరావు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉద్యమం ఆ రోజు మీరు అమలయ్యారు. సాయిరెడ్డి ఎక్కడ, కరీంనగర్ ఎక్కడ, వరంగల్ ఎక్కడ, అనంతపురం, కర్నూలు, వాళ్ళ తెలుగు జాతి మొత్తం దీనికోసం ప్రాణాలు అర్పించింది. ఇది ఒక ఆత్మగౌరవ చిహ్నం, ఒక అభివృద్ధి చిహ్నం. ఇవాళ దీన్ని మీరు కొంతమంది ఒక్కొక్కటిగా కుక్కని చెప్పే ముందు పిచ్చి కుక్కనే ముద్ర చేస్తే నీచమైన కుట్రలకు కేంద్రం పాల్పడుతుంది. ఇవాళ మీరు బానిసజాతిగా తయారు చేయబోతున్నారా? గవర్నీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గవర్నీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, మీ మీద కేసులున్నాయి, ఇంకోటి ఉన్నాయని మీ అందరూ కలిసి తల తాకట్టు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని. విశాఖపట్నంలో యోగా పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, దట్ సెకండరీ ఇష్యూ. ఇవాళ వచ్చిన మోడీ గారి చేత ఇక్కడ దీన్ని తిరిగి మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉంచుతామనే ప్రకటన ఎందుకు చేయించలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ని మేము చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన లేఖలో చెప్పాడు. ఇది గర్వకారణమైన పోరాటం జరుగుతుందని కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు సంతకంతో రాసినటువంటిది మొదటి సెంటెన్స్, ఇట్ ఈస్ హార్ట్ వార్మింగ్ టు సీ ది కన్సిస్టెంట్ యునైటెడ్ ప్రొటెస్ట్ బీయింగ్ క్యారీడ్ ఆన్ against privatization of Rashtriya Ispat Nigam Limited, commonly known as Visakha Steel, under Visakha Ukku Parirakshana Porata Committee. ఇది మొదటి సెంటెన్స్. చంద్రబాబు నాయుడు గారు మా ఉద్యమాన్ని బలపరుస్తూ రాసిన లేఖ. దీన్ని జగన్ ప్రభుత్వాన్ని మీరు రంగంలో దిగండి, మీ ఎంపీలు రిజైన్ చేయండి, మేమందరం దిగుతామని చెప్పి రాసినటువంటి లేఖ ఇది. అలాగే అసెంబ్లీ తీర్మానం చేసింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానంలో రాసినటువంటిది ఏమిటనంటే, ఈ మొత్తం స్టీల్ పోరాటం అనేటువంటి ప్రశాంతంగా సాగుతుంది, ఉద్యమం జరుగుతుంది, దీన్ని ప్రైవేటీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, విశాఖ స్టీల్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదని, దీన్ని లాస్ట్లో తీర్మానం అనేటువంటి 3 పేజీల తీర్మానం, దీనిలో దీన్ని స్పష్టంగా వీ అపోజ్ ది డెసిషన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCA for 100% స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన, లేదా అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం మా ఉద్యమం ఎప్పుడు తప్పు చేసిందని చెప్పలా. కానీ ఈరోజు అక్కడ టంటేసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని అడుగుతున్నాను. సింహాచలం సింహాద్రి అప్పన్నను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని గర్భగుడిలో మాధవ్ పేరిట ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి జ్ఞాపిక ప్రసాదం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ కులదైవం సింహాద్రి అప్పన్ను దర్శించుకోవడానికి వచ్చానన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, సింహాద్రి అప్పన్న ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 54 కోట్ల రూపాయల నిధులను ప్రసాద్ స్కీమ్ కింద మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆలయంలో 50% అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
భక్తులకు సంబంధించిన పలు పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇక్కడ దేవాలయంలో వరాహ పుష్కరిణి, పూలతోటి వంటి వాటిని అభివృద్ధి చేయాలన్న వాంఛతో ముందుకు వెళ్తామన్నారు. అప్పన్న ఉపదేవాలయం భైరవ వాకకు సంబంధించిన రహదారిని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యక్షేత్రంలో ఆయన దర్శనం మా అందరికీ కూడా మహానందమైన విషయం. ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే మొత్తం యావత్ దేశము మన ప్రాంతం కూడా ఆ విధంగానే ముందుకెళ్ళింది. సింహగిరిపై విరాజులైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి నేను రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత స్వామివారి యొక్క సంపూర్ణ కటాక్షం ద్వారా అనేక రకాలుగా పనిచేయడానికి పార్టీతో పాటు మన రాష్ట్రానికి అన్ని రకాల అందరితో కలిసి కూటమి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకెళ్ళడానికి ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి కావాల్సిన అన్నీ కూడా చేయడానికి ఆ విధంగా ఆ శక్తి స్వామివారు మాకు ఇవ్వాలని చెప్పి ఇవాళ రావటం జరిగింది. ఆ విధంగా మా అందరి భాగ్యం. నిన్న అందరూ స్వాగతం పలికిన తర్వాత ఇవాళ స్వామివారి దర్శనం చేసుకొని నేను ఇంకా కార్యంలో దిగడానికి స్వామివారికి యొక్క ఆశీస్సు తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా మన్యవీరుని జయంతోత్సవాలు నిర్వహణ. అల్లూరి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చిన పలువురు ప్రముఖులు. విదేశీ వైద్య విద్యార్థులకు వైసీపీ నేతల సంఘీభావం. రిజిస్ట్రేషన్ కోసం వెళితే జుట్టు పట్టుకుని లాగడం అన్యాయమన్న మాజీ మంత్రి సిదిరి. అప్పన్నను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఆలయ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.